ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మనం ఒక గ్లాస్ శనగపిండిని తీసుకోవాలి. దాన్ని జల్లెట్లో వేసి ఫైన్ పౌడర్ లాగా జల్లించుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా మనం శనగపిండిని జల్లించు ఇలాంటి ఉండలు ఉంటే తీసేయాలి. సో దట్ మైసూర్ పాక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పంచదార, 2 గ్లాసుల ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 గ్లాసుల ఆయిల్ని తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని వేయడం వల్ల మైసూర్ పాక్కి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అదేవిధంగా మరొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే శనగపిండి ఇందులో 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం సిరప్ని కలుపుతూ అంతలోపు మనం మరొక టీ బౌల్ని తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి బౌల్కి అప్లై చేసుకోవాలి. ఇలా డీప్ బౌల్ తీసుకోవడం వలన మైసూర్ పాక్ మధ్యలో డార్క్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ పాకం కూడా రెడీ అవుతుంది. ఈ టైంలో కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పాకం తిక్కుగా అయితే మైసూర్ పాక్ అనేది గట్టిగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుండదు. ఓన్లీ తీగ పాకం వచ్చేంత వరకే బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి. స్పూన్తో కూడా పాకం ఇలా వేస్తే డ్రాప్స్ అనేవి స్లోగా అయితే పాకం దగ్గర పడినట్టే. ఈ టైంలోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మరొక స్టవ్ మీద కూడా ఆయిల్ అనేది హీట్ కావాలి. ఇలాంటి గరిటెతోని ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకుంటే పిండి బాగా కలుస్తుంది. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం రావాలి. ఈ టైంలో మనం శనగపిండిని ఈ పాకంలో వేసుకోవాలి. విస్కర్తో బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మైసూర్ పాక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత హీట్ అవుతున్న ఆయిల్ని గరిటెతో మనం ఇలా తీసుకోవాలి.
బాగా కలుపుకుంటూ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ మొత్తం అయిపోయే టయానికి ఇది మనకి రెడీ అవుతుంది. ఆయిల్లో ఈ పిండి మొత్తం ఫ్రై అయితేనే మైసూర్పాక్ టేస్ట్ బాగుంటుంది. ఇలా విస్కర్తో కలపడం వల్ల ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి పిండి మొత్తం ఫ్రై అవుతుంది. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం కలుపుతూనే ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో దట్ పిండి బాగా ఫ్రై అయింది అని అర్థం. దీన్ని మనం గీ అప్లై చేసుకున్న టీ బాల్లో వేసుకోవాలి. హీట్ ఉన్నప్పుడే మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్పాక్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.